ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మార్కు సువార్త 5వ అధ్యాయము 20వ వచనము. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన వన్నీయు దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. అండ్ హీ డిపార్టెడ్ అండ్ బిగన్ టు పబ్లిష్ ఇన్ Decapolis how great things Jesus had done for him, and all men did marvel. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, గొప్ప దేవుడు. ఎక్కడో ఒకనికి దెయ్యము పట్టి ఉంటే వానికి మనుషులు ఎంతో ప్రయత్నం చేశారు వాడిని బాగు చేయాలని చెప్పి, కానీ వాడిని బాగు చేయడానికి మనుషుల వల్ల అలా కానప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు, యేసుని ఎవరు పిలవలా, అక్కడ ఒకడు ఇలాంటి స్థితిలో ఉన్నాడని యేసుకి ఎవరూ చెప్పలా. కానీ ప్రభువు తనంతట తానే అక్కడికి వెళ్ళి వాణ్ణి స్వస్థపరిచాడు. అది ఎలాగునో ఈ అధ్యాయంలో ధ్యానించుకుందాము. శ్రద్ధగా ఆలకించండి. వార సముద్రమునకు అద్దరినున్న గెరాసయుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణె దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసేటివాడు. సంకెళ్లతోనైనను ఎవడును వాణ్ణి బంధించలేకపోయెను. పలుమార్లు వాణ్ణి కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తినీయులుగా చేసెను. గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలో కొండలలోనూ కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ ఉండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుము అని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుణ్ణి విడిచిపోమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన, నీ పేరేమని వానిని అడుగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా నేను లేదా మేము అనేకులము అని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల మంద మేయిచూ ఉండెను. గనుక ఆ మందలో ఆ పందులలో ప్రవేశించున్నట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన దేవుని ఎదుట దెయ్యాలైనా, భూతాలైనా, దురాత్మలైనా, చీకటి శక్తులైనా సరే సాగిలపడాల్సిందే. మన దేవుని ఎదుట వృంగిపోవలసిందే, కృంగిపోవలసిందే, అవి బలహీనమై పోవలసిందే. దేవునికి మహిమ కలుగునుగాక. అతడు పాపము మనిషిలాగా ఒక గృహంలో నివసించాలి, వాసాలలో నివసించాలి. కానీ ఆ దెయ్యము పట్టడం వల్ల, ఆ సేన పట్టడం వల్ల వాడు పాపము
సమాధుల్లో బ్రతుకుతున్నాడు, కొండలలో బ్రతుకుతున్నాడు. బ్రతకడమే కాదు, వాడు తనను తానే గాయపరుచుకుంటూ ఉన్నాడు. అలాంటప్పుడు వానిని బాగు చేయటానికి ప్రభువు వాని యొద్దకు వెళ్ళడము, ఆ దేశానికి వెళ్ళడము అనేది ఎంతో గొప్ప కార్యము. నేటికిని అలా దెయ్యము పట్టి ప్రవర్తించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తమ్మును తామే నాశనము చేసుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డ, ఒకవేళ ఈ మాటలు నువ్వు వింటున్నావేమో, నిన్ను నీవు నాశనము చేసుకుంటున్నావా? నిన్ను నీవు పాడు చేసుకుంటున్నావా? నిన్ను నీవు చెడగొట్టుకుంటున్నావా? త్రాగుడికి అలవాటు పడి, జూదానికి అలవాటు పడి, పేకాట్లకు అలవాటు పడి, క్లబ్బులకు పబ్బులకు అలవాటు పడి, చెడ్డ స్నేహితులకు, సారాయికి, కళ్ళు కాంపౌండ్లకు అలవాటు పడి, గంజాయికి, డ్రగ్స్కి అలవాటు పడి, మత్తు సూదులకు నీవు అలవాటు పడి, అపవిత్రమైనటువంటి కార్యాలకు నీవు అలవాటు పడి, రకరకాలుగా నిన్ను నీవు పాడు చేసుకుంటున్నావేమో, నిన్ను నీవు మరి చెడు చేసేసుకుంటున్నావేమో నీకు నీవే. అది దెయ్యము పట్టిన స్థితి ఏమో. నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేకుండా నువ్వు జీవిస్తున్నావేమో. దేవుని బిడ్డ, లేదా ఈ వాక్యం వింటూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న బిడ్డ, ఒక్కసారి ఆలకించు, ఒక్కసారి ఆలోచించు. నీవు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు? తల్లిదండ్రుల మాట వినక, బాధ్యత లేకుండా, బాధ్యతారహితంగా ఎందుకు జీవిస్తున్నావు? ఈ లోకంలో తల్లిదండ్రులను సన్మానించాలని వాక్యం అంటోంది. సన్మానించడం అంటే ఏదో చేయడం కాదు. తల్లి తండ్రి చెప్పిన మాటను ఆలకించి అర్థం చేసుకొని వారికి విలువిచ్చి వారి మాటను వినడమే సన్మానించడము అంటే, గౌరవించడము అంటే. తల్లిదండ్రుల మాట వినాలి. అంతేకాకుండా నిన్ను దేవుడి లోకంలో గంజాయి తాగడానికి, సారాయి తాగడానికి, బ్రాందీ విస్కీలు తాగడానికి పుట్టించలేదు. చెడ్డ చెడ్డ అలవాట్లకు నువ్వు బానిసైపోయి నాశనం కావాలని దేవుడు నిన్ను పుట్టించలేదు. దేవుడు తన స్వహస్తాలతో ఆదామును అవ్వను చేసుకున్నప్పుడు వారు సమృద్ధిగా తినుటకు చక్కటి ఆహారము, పండ్లు, ఫలాలు కలిగిన ఏదేను వనాన్నిచ్చి, ఆ ఏదేను విస్తారమైన ఏదేను వనాన్నిచ్చి అందులో వారిని చక్కగా జీవించమని ప్రభు వారిని అక్కడ ఉంచాడు. దేవునికి స్తోత్రం. అయితే వారు చేసిన తప్పిదము వలన, మాట వినకపోవడం వలన, వద్దు అన్న పండు తినడం వలన వారు గెంటివేయబడ్డారు. ఆ తర్వాత వారు కరువుని ఎదుర్కొన్నారు, కష్టాన్ని ఎదుర్కొన్నారు, శ్రమను ఎదుర్కొన్నారు, అవమానాల పాలైపోయారు. దేవునికి స్తోత్రము. అయినా ప్రభు వాళ్ళని కాపాడుతూనే వచ్చాడు. ఈరోజు నువ్వు ఎంత చెడిపోయిన వాడివైనా, నీకేమీ జరగట్లేదు అంటే నీ గురించి ఎవరో ప్రార్థన చేస్తున్నారు. నీ గురించి నీ తల్లిదండ్రులో, లేకపోతే నీకు తెలిసిన వారో, నీ స్నేహితులో, నీ బంధువులో ఎవరో నీ గురించి ప్రార్థన చేస్తున్నారు నువ్వు బాగుండాలి అని. అందుకే నీకేమీ కావట్లేదు. అందుకే నువ్వు క్షేమంగా ఉంటూ ఉన్నావు. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, కాబట్టి నిన్ను నీవు ఒకసారి పరీక్షించుకో. ప్రభు పాదాల దగ్గరికి వస్తే ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. నీ జీవితమే మారిపోతుంది. కాబట్టి ప్రభు పాదాలు పట్టుకో. తర్వాత అతని విషయంలో ఏం జరిగిందో మరలా ఆలకిద్దాము. గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రము దారిని పడి పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ మందలు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని
స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి. దేవునికి మహిమ కలుగునుగాక. సేనా అనే దెయ్యములతో బాధపడిన వాడు ఇప్పుడు బట్టలు కట్టుకొని ఒక పక్కన కుదురుగా కూర్చొని ఉన్నాడు. బాగుపడిన వాడి బట్టలు బాగుంటాయి, బాగుపడిన వాడు కుదురుగా ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న మీలో ఒక్కసారి పరీక్ష చేసుకోండి. మీరు కుదురుగా ఉంటున్నారా? మీరు మంచి బట్టలు వేసుకుంటున్నారా? వాడు వేసుకున్నాడు, ఎందుకంటే వాడు బాగుపడ్డాడు కనుక. దేవునికి స్తోత్రం. అది జరిగినది చూచిన వారందరూ దయ్యము పట్టిన వాడు కలిగిన స్థితి పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతము విడిచిపొమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. కాని ఆయన వానికి సెలవియ్యక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుము అనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన వన్నీయు దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. వాడికి నిత్య జీవాన్ని చేసినట్టే మన ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే వాడు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. దయ్యములు పట్టిన వాడిని విడిపించింది తండ్రి, మన దేవుడు, మన యేసయ్య. ఎంత గొప్ప జాలిగల్ల దేవుడో చూడండి. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప కరుణామయుడు, ఇంత గొప్ప ప్రేమామయుడు, ఇంత గొప్ప కృపామయుణ్ణి మనం ఎక్కడ చూడగలుగుతాం ఈ లోకంలో? అందుకనే ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారందరికీ కూడా స్వస్థత కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన పాదాల దగ్గరికి చేరుకోండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, దేవా స్తోత్రాలు. ఇలాంటి కండిషన్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ దర్శించి, వాళ్ళందరికీ మారు మనసునిచ్చి, వాళ్ళందరికీ పట్టిన దెయ్యాలను వెళ్ళగొట్టి ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానాలతో నింపమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.